జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ 22 నెలలు ప్రజలకు ఎంత బాకీ పడిందో తెలియజేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ను తిరిగి గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండ్రు, ఎందుకు ఇవ్వలేదని అడగాలి. చేయి పార్టీ వచ్చిన వాళ్ళప్పుడు అడుగుండ్రి. పెన్షన్ వస్తుంది ఎవరికన్నా మీ ఇంట్లో? ఇవన్నీ కొంచెం అడగండి. మహిళా సంఘంలో ఉన్నారా? వడ్డీ లేని రుణాలు వస్తానయా? ఇప్పుడే మొదలైందా? మొన్ననే అది కూడా 10 లక్షల వరకు. సో ఇవన్నీ అయితే అడగని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు. అంతేనా? మీరు నమ్మినామా నమ్మలేదు? అప్పుడు 25,000 ఇస్తామంటే నమ్మినాం కదా, అడగాలి. మరి మీ ఇంట్లో మరి పెట్టిపోయింది కదా కాంగ్రెస్. 100 రోజులల్లో గ్యారంటీ, ఇవాళ 100 రోజులల్లో మేము గ్యారంటీ కార్డు ఇస్తాం, మీరు భద్రంగా పెట్టుకోండి. మీరు మళ్ళీ మేము రాగానే ఈ గ్యారంటీ కార్డు చూపిస్తే మీకు 100 రోజులలో అన్నీ అమలు అవుతాయి అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ గ్యారంటీ కార్డు ఏడబోయింది? మీరు ఇచ్చిన మాటలన్నీ ఏడబోయినాయో? అందుకనే మీరు ఇచ్చిన వాటికే ఇవాళ ఎంత బాకీ పడ్డారు ఒక్కొక్కరికి అనేది మేము ఇవాళ మరి బాకీ కార్డులో పొందుపరిచి ఇవాళ ఈ బాకీ కార్డు ద్వారా మరి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాం. ఇక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఇవాళ చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇస్తామన్నారు, నమ్మినాం, ఓటేసినాం, కానీ ఎక్కడ ఏమి చేయలేదు, బాగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాం. రేపు రాబోయే రోజులలో మరి వాళ్ళ నుంచి మరి ఎంతనన్నా ఇవాళ, ఎందుకంటే 2 సంవత్సరాలు అయితే అయిపోయినాయి, ఇక ఉన్న 3 ఏళ్ళనన్నా మరి ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు నెరవేర్చే దిశగా మరి మేమందరం కొట్లాడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి భూపాలపల్లి ప్రజలంతా కూడా చైతన్యవంతులు, ఆలోచన చేయండి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు చైతన్యవంతంగా ఆలోచించి ముందుకు రావాలని మరి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.